వర్గానికి కూడా శుభాకాంక్షలు. ఒకటి ఏంటంటే గతంలో 2014లో 2019లో ఉన్న ఏదైతే మోదీలో ఉన్న ఆ హుషారు లేకపోతే ఆ ముఖంలో కళ మన 24లో లేకుండా పోయింది. ఎందుకంటే ఇటు బీహార్ నుంచి నితీష్ కుమార్ కానీ లేకపోతే ఆంధ్ర నుంచి చంద్రబాబు గారు కానీ ఆయన ఏదైతే వాళ్ళ మధ్యన ముగ్గురు మధ్యన జరిగిన డిస్కషన్స్లో మోదీ గారు వారు లేనిది ఏ పని చేయలేకపోయిండు. గతంలో ఆ 2 టర్మ్స్ ఏదైతే 2014 అండ్ 19లో ఏకచిత్తాధిపత్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈసారి మటుకు ఖచ్చితంగా వీళ్ళిద్దరు పక్కగా లేకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేకుండా వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఈ నలుగురు మధ్యననే చర్చ జరిగే వరకు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ 10 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వాన్ని సెంట్రల్లో ఏర్పాటు చేసిన తర్వాత కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఏదైతే 72 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రధానమంత్రులు అప్పు చేసిండ్రో ఈ 3 టైమ్స్ అంటే 2 టైమ్స్ 2 టర్మ్లో ఈరోజు నరేంద్ర మోదీ గారు దానికి 3 టైమ్స్ అప్పు చేయడం జరిగింది. కానీ దాని ఒక వైట్ పేపర్ కానీ ఏది కానీ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. మనం గత 2014 తర్వాత నుంచి 19లో కూడా అడగడం జరిగింది. మన 24 బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా అడగడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు మేము ఇంకొక మాట ఏంటంటే గతంలో ఉన్న ప్రధానులు ఎవరైనా సరే అట్లీస్ట్ ఒక ఇండస్ట్రీ 2 ఇండస్ట్రీలు కూడా కొత్తవి తీసుకురావడం జరిగింది. కానీ ఇదే 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు తెచ్చింది ఏం లేదు. ఇంకోటి ఏమంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలకు 20 లక్షలు అయిపోయింది. అది కూడా దాని గురించి కూడా ఎక్కడ ఊసు లేదు. ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిండు కాబట్టి ఇప్పుడైనా కనీసం ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న సండే రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పడం జరిగింది. ప్రజలని కొంచెము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా భయపడుతూనే ఎలక్షన్స్కి పోవడం జరిగింది. అబ్కే బార్ 400 పార్ అని చెప్పడం కూడా ప్రజలు మభ్య పెట్టడానికి లేకపోతే మీడియా మొత్తం సెంట్రల్ ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాని ఎట్లయితే మొత్తం ఆయన చెక్కు చేతల్లో పెట్టుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నార్త్లో మొత్తంలో ఆయన చెక్కు చేతలనే ఉండే. ఈరోజు ఏదైతే షేర్ మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోదీ కూడా చెప్పడము, నడ్డా చెప్పడము, తర్వాత అమిత్ షా గారు చెప్పడం, ఈ ముగ్గురు కూడా ఒకటే మాట చెప్పి అనడము, ఆ తర్వాత షేర్ మార్కెట్ పెరగడం మళ్ళీ ఇదంతా మొత్తానికి ప్రజలని ఒక మసిగూసి మారేడుకాయ చేయడంతో చేసిండ్రని చెప్పి రాహుల్ గాంధీ గారు మొత్తానికి ఎక్కడెక్కడ ఇబ్బందులు చేసిండ్రో దానిపైన కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి ప్రధానమంత్రి గారు కూడా లాస్ట్ మూమెంట్లో గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అట్లనే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే జై శ్రీరామ్ అనేటోడు జై బజరంగబలి అన్నాడు అప్పుడు. తర్వాత మొన్నటిసారి ఆ టెన్షన్లో ఏం మాట్లాడడం జరిగింది, ఇటు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే తీర్థ పార్టీకి గిట్ట అధికారం ఇస్తే రేపు బంగారాన్ని కూడా గుంజేసి వేరేలోకి ఇస్తారనేది చెప్పిన. అంటే మొత్తానికి నరేంద్ర మోదీ గారు కూడా ఫ్రస్ట్రేషన్లో వచ్చిండ్రు. ఆర్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏదైతే మ్యాండేట్ వచ్చిందో గతంలో వచ్చిన మ్యాండేట్కి ఈ మ్యాండేట్కి చూస్తే వాళ్ళు ఒకసారి ఆలోచించాలా. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, ప్రజలు వీళ్ళకి ఇచ్చిన పట్టం ఏంది. బీజేపీ చెప్పుకోవడం సరే, అధికారం వాళ్ళ చెక్కు చేతల్లో ఉంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, 3వసారి ప్రధానమంత్రి అయిండ్రు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మోదీ గారు అయిండ్రు అనేది అది కూడా ఒక ఉంది. ఓకే, అదంతా ఒక ఎత్తు. కానీ ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో, యువకులకు ఏదైతే మాట ఇచ్చిండ్రో, ఆర్ విభజన హామీ చట్టం కింద ఏదైతే 2 రాష్ట్రాలకు చేస్తామని చెప్పి గతంలో చెప్పిండ్రో అది కూడా ఖచ్చితంగా చేయాలా. ఇంకోటి స్పెషల్గా మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన మాట కూడా 100 రోజులలో చేస్తామని చెప్పడం జరిగింది 2014లో, అప్పుడు చేయలేదు. తర్వాత మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని అడ్డం పెట్టి 2009లో మళ్ళీ 100 రోజుల్లో చేస్తామన్నారు, అప్పుడు చేయలేదు. ఈరోజు ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు అన్నట్టు కూడా ఆయన మ్యాక్సిమంగా సపోర్ట్ ఇచ్చి ఆపోజిషన్ పార్టీలతో విభేదించి లేదు అనుకుంటే సొంత వాళ్ళ ఏదైతే సామాజిక వర్గములతో కూడా ఇబ్బందికరంగా అదైండు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆ చెప్పిన మాట మీద నిలబడి ఆ వర్గీకరణ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటాం. గౌతమ్ ప్రసాద్ గారు మీరేం చెప్తారంటే మీకు ఎలా అనిపిస్తోంది కొత్త క్యాబినెట్ మోడీ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయించిన వారు కానీ వాళ్ళకి ఏదైతే శాఖలు కేటాయించారు